జరిగింది. సో ఏం జరగబోతోంది ముందు ముందు ఎట్లా ఉంటుంది? రఫీ గారు సో మ్యూట్లో. పవన్ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. సార్ నమస్తే. సార్, పులివెందల పులకేసి ప్రతి శుక్రవారం సిబిఐ కోర్టుకి హాజరు, ఇది జరగబోతుంది. ఇన్నాళ్ళు సరే రకరకాల కారణాలు కానివ్వండి, సిబిఐ ఉదాసీనత కానివ్వండి, ఏమైనా కానివ్వండి, కోర్టుకు నేను హాజరు కాను అని చెప్పి స్టే తెచ్చుకున్నాడు హైకోర్టు నుంచి. సిబిఐ కోర్టు మీద ఆదేశాన్ని హైకోర్టులో స్టే తెచ్చుకున్నాడు. అప్పుడు చూపించినటువంటి కారణాలన్నీ కూడా ఈ 16 నెలల్లో అయిపోయింది. ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా అతను దిగిపోయాడో, రాజీనామా చేశాడో, పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలిపోయాడో, అప్పుడు కోర్టుకి చూపించినటువంటి కారణాలు ఇక సమసిపోయింది. ఇప్పుడు కూడా వెళ్తాడు ఆయన ఏమి పై కోర్టుకి వెళ్ళడనే అనుకోవాలా. ఖచ్చితంగా ఇవాళ రేపు సురేందర్ రెడ్డి ఆడు ఉన్నారు కదా, ఇక చాలా బిజీగా ఉంటున్నాడు యలహంక ప్యాలెస్లో, ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించాలా, కోర్టుకు రాలేడు అని చెప్పి అడుగుతారు. అది ఈసారి అయితే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే నవంబర్ 14 లోపల కోర్టుకు హాజరు కావాలంటారు. ప్రతి వారానికి ఒక వాయిదా పడుతుంది. డిశ్చార్జ్ పిటిషన్ లేదా ఇప్పుడు కూడా పాదయాత్ర ఏదో అని హడావిడి గతంలో వినిపించాయి కదా, అట్లాంటిది ఉండి మళ్ళీ ఇప్పుడు కూడా ప్రతి శుక్రవారం ఇటు వచ్చినట్టు చేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్తుంటాడా? అతను పాదయాత్ర చేయాలి కదా, పాదయాత్ర అసలు ప్రజల్లోకే రావట్లా. వెళ్తే మహిళలు నిలదీసి అడుగుతారు, ఏమో నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతా అన్నావు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చావు సార్? నిన్న మొన్న వద్దామనుకున్నారంట కదా, 28న ఫ్లైట్లు బంద్ అయ్యాయంట, అందుకే రాలేదంట. రాలేదండి. హెలికాప్టర్లు ఏమైంది? ఫ్లైట్లు బంద్ అయితే హెలికాప్టర్లు ఉంటాయి కదా సార్. హెలికాప్టర్లు ఉంటే రోడ్డు మార్గంలో రావచ్చు. ఇప్పుడు బెంగళూరు నుండి విజయవాడ రావడానికి పెద్ద విషయం ఉంది. 12 గంటలు జరిగింది. ఏదో రకంగా తప్పించుకొని తిరిగాడు. ఇప్పుడు గతంలో కూడా హైకోర్టు ఈయన సిబిఐ కోర్టుకి హాజరు కాలేదని ఇతను ఏదైతే కాలేనని వేసినటువంటి పిటిషన్ని అనుమతించడం తప్పంటున్నా నేను. హైకోర్టు ఎందుకు? ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కానీ, లేకపోతే ఉప ముఖ్యమంత్రి మనోజ్ సిసోడియా కానీ, జార్ఖండ్ ముఖ్యమంత్రి, వీళ్ళందరినీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అరెస్ట్ చేశారు. వాళ్ళు కోర్టు కూడా ముఖ్యమంత్రులుగానే వెళ్ళేవాళ్ళు. మరి ఈయనకి ప్రత్యేకించి ఎందుకు పర్మిషన్ ఇచ్చారో తెలీదు. అప్పుడు ఒక 5 సంవత్సరాలు, ఇప్పుడు ఒక 16 నెలలు. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి వ్యవహారం అటు దర్యాప్తు సంస్థ సిబిఐకి తలవంపులు తెచ్చిపెట్టింది, న్యాయస్థానాలు కూడా విస్తుపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏంటి భారతదేశంలో ఎవరికీ లేనటువంటి ప్రివిలేజ్ ఇతనికి ఏంటి? కోర్టుకు హాజరు కాలేనని. ఈ ఒక్క కోర్టే కాదు సార్, ఇందాక మీరు చెప్పారు కదా, కోడికత్తి కేసులో కూడా ఆ ఎన్ఐఏ కోర్టుకు హాజరు కాలేదు అతను. ఇప్పుడు కూడా హాజరు కావట్లా. ఆ జడ్డుపల్లి శ్రీనివాసరావు ఎవరితో ఏం మాట్లాడకూడదని కండిషన్ బెయిల్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి లాగా ఫ్రీ బెయిల్లో లేడు. జగన్మోహన్ రెడ్డి ఫ్రీ బెయిల్లో ఉన్నాడు. పోటీ చేయవచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు, ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, అప్పుడున్న ప్రతిపక్ష నాయకుడిని తిట్టచ్చు, ఇప్పుడున్న ముఖ్యమంత్రిని నువ్వు చచ్చిపోతావు అది ఇదని మాట్లాడచ్చు. అన్ని స్వేచ్ఛ ఉంది ఇతనికి. ఆ జనపల్లి శ్రీనివాసరావు ఎందుకు ఉండదు ఆ స్వేచ్ఛ? కాబట్టి ఇతను ఖచ్చితంగా ఎన్ఐఏ కోర్టు కూడా హాజరు కావాలా. ఎన్ఐఏ కోర్టు కూడా ఈ రకమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలా. నువ్వు మస్ట్ అండ్ షుడ్ ఈ డేట్కి నువ్వు హాజరు కావాల్సిందే. నీ మీద కోడికత్తి ఏదో గీత పడిందని చెప్పి నువ్వు కేసు పెట్టావు కదా, దానికి నువ్వు ఇక్కడ ఎవిడెన్స్ చెప్పవలసిందని చెప్పి ఆ కోర్టు కూడా చెప్పాలా. ఇది వాళ్ళ న్యాయ వ్యవస్థకి తలవంపులు చేస్తా ఉన్నాడు ఈయన. కాబట్టి న్యాయ వ్యవస్థ కూడా కఠినంగా వ్యవహరించాలా. దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఒక న్యాయం, జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయం అని చెప్పి ఇవాళ సామాన్య ప్రజానికం అడుగుతా ఉన్నారు. కాబట్టి
ప్రతి శుక్రవారం ఈయన బోన్లో నుంచోవలసిందే, దండం పెట్టవలసిందే, మళ్ళీ వాయిదా పడితే బయటికి రావాల్సిందే. ఇప్పుడు ఈయన ఏ రోజైనా సరే, ఇప్పుడు 2013లో 3 కోట్లు కూడా కట్టల, 30 లక్షలు కట్టాడు ఇన్కమ్ ట్యాక్స్. 2003లో 2004లో వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి అవడంతో 88 కోట్లు కట్టాడు ఒకేసారి అడ్వాన్స్ ఇన్కమ్ ట్యాక్స్. అడ్వాన్స్ ఇన్కమ్ 88 కోట్లు కట్టాడు. ముఖ్యమంత్రి అవడంతోనే సంపాదన పెరిగిపోయింది వాళ్ళ తండ్రి. ఈయనకి ఎక్కడ లేని సంపాదన పోగుపడింది. 40 సూట్ కేసు కంపెనీలు ఓపెన్ చేశాడు. వాటన్నిటినీ లెక్కలు చెప్పాల్సి వస్తుంది, ముందే కట్టేశాడు 88. విపరీతంగా ఆదాయం పెరిగింది. కాబట్టి ఈ ఆదాయం ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చూపించి, ఆంధ్రప్రదేశ్ సంపత్తి ఏదైతే ఉన్నాయో, భూములు, ఇతర గనులు, ఇవన్నీ కూడా కిట్ ప్రోకో పద్ధతిలో పోగు చేసుకున్నటువంటి డబ్బు. ఆ రోజుల్లోనే ప్రజలు లక్ష రూపాయలు లెక్క కట్టారు, పార్టీలు కానీ ప్రజలు కానీ విశ్లేషకులు. సరే, సిబిఐ 47,000 కోట్లకే పరిమితం చేసింది అనుకోండి, అది వాళ్ళకి 10 సంవత్సరాలు కావస్తుంది. ఆ రోజు 47,000 కోట్ల రూపాయలైనా ఇవాళ కనీసం అవి 5 ఇంతలు పెరిగి ఉంటాయి. అతను సంపాదించిన డబ్బు. ఇక ముఖ్యమంత్రి అయిన తర్వాత దోచింది, దానికి లెక్క పత్రం లేదు, ఎక్కడ దాచాడో ఏం చేశాడో తెలియదు. దాదాపు మా పార్టీకి ఉన్నటువంటి అంచనా ఏంటంటే, ముఖ్యమంత్రి అయిన తర్వాత